వేదాంతాలు ఉపనిషత్తులు ఈ రెండు ఒకటేనా? బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మలను ఉపనిషత్తులు ఎలా విశ్లేషించాయి? వేదాంత విద్య, జీవాత్మ, పరమాత్మ, ఉపనిషత్తులు ఒక్కొక్కటి కొండంత అర్థాన్ని తమలో ఇముడ్చుకున్నటువంటి శబ్దజాలం అయి ఉన్నవి. వేదాంత శాస్త్రేషు సదారమంతో అంటారు ఆదిశంకరుల వారు కౌపీనాష్టకం వివరిస్తూ. కౌపీనాష్టకం చేసేటటువంటి సమయంలో శంకరుల వారు ఏం అక్కర్లేదు, రేపు ఎలా ఉందో చింత వద్దు, నిన్న గురించిన ఆలోచన ఈరోజు ఎక్కువైతే అది విషాదం, రేపటి గురించిన ఆలోచన ఎక్కువైతే అది ఉద్వేగం, ఈ రోజుకు సంబంధించిన ఆలోచన ఎక్కువైతే అది జీవితం. సంపూర్ణమైన ఆదిశంకరుల వారి మందాధికారులమైన మన కోసం అనుగ్రహించిన స్తోత్ర పాఠాదులన్నింటిలో కూడా ఉన్నటువంటి సార అంశం ఇదే. ఈ క్షణం మన చేతిలో ఉంది, పరమేశ్వరార్పణంగా మనం బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఇదే వేదాంతం, ఇదే జీవన వేదాంతం. యో వేదాదౌ స్వర ప్రోక్తో, ఉపనిషత్తులకు వేదాంతములు అని పేరు. ప్రస్థానత్రయంలో భగవద్గీత, ఉపనిషత్తులు ప్రధానమైనవి. అలాగే పంచదశ సంబంధితంగా ఉండేటటువంటి 500 శ్లోకాల సంపుటిని కూడా ప్రాచీనులు ప్రస్థానత్రయంలో అంతర్భాగంగా మనం నేర్చుకోవాలి అని బోధ చేస్తూ ఉంటారు. ఇందులో పంచశతి భగవద్గీతలు ఒక పక్కన ఉండగా, మరి ఒకటి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం, ప్రాముఖ్యతతో కూడుకున్న అంశం, ప్రాముఖ్యమైన అంశం ఉపనిషత్తులు. ఈయన కేశ కఠ ప్రశ్న ముండ మాండూక్య తైత్తిరి ఐతరేంచ ఛాందోగ్యం, ఇవి దశోపనిషత్తులు. దర్శన శాస్త్రాలు అని పేరు పొందినటువంటి ఆస్తిక దర్శనములు 6 వేదాంత దర్శనం ఒకటి. ఈ వేదాంత దర్శనాన్ని మనకు అందించిన ఆ మహానుభావుడు వేదవ్యాసుడు. అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ప్రశ్న ఎంత కఠినంగా ఉందో సమాధానం కూడా అంత జటిలంగా ఉంది అనుకోకపోతే, వేదాంతం అంటే ఆలోచన చెయ్యకపోవడం, చింతించకపోవడం, రేపటి గురించిన చింతన మన మనస్సులో లేకుండా బతకడం, ఇది ముఖ్యం. ఈ ఉపనిషత్తులన్నింటిలో కూడా జీవాత్మ, పరమాత్మ, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, అనంతరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఈ కర్మ వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఫలితం ఏమిటి, ఇలా పొందబోతున్నాం, ఈ కర్మ ఫలం వల్ల మనకు దుఃఖమా లేక సంతోషమా, కర్మం పుణ్యకరమైనది, పుణ్యమైన జన్మ లభిస్తుంది, మళ్ళీ జన్మ, కర్మ పాపయుక్తమైనది, పాపపు జన్మ పొందవలసి ఉంటుంది, మళ్ళీ దోషం. అలాంటప్పుడు కర్మ చేయకుండా ఉండాలా? అలా ఉండదు అంటుంది భగవద్గీత. న కర్మణ మనారంభ. వేదాంత సారం బోధించే మార్గం ఏమిటి అంటే నిర్లిప్తత. ఈ కర్మ నా చేత చేయబడుతున్నది అనేటటువంటి విశ్వాసం కలిగి ఉండడం. నేను చెయ్యడం లేదు, వాళ్ళు అడిగారు, నేను చెబుతున్నాను. ఇలాంటి భావనతో మనం బ్రతకాలి. నేను చెబుతున్నాను, నేను చేస్తున్నాను, నేను లేకపోతే అసలు కార్యాలయమే లేదు, నా అంతవాడు లేడు, ఇది అహానికి కారణమవుతుంది. నేను చెప్పగలను, నేను చదువుకున్నాను, నేను చెప్పేదే శాస్త్రం, ఇది విపరీత అహంకారానికి, ఆధిపత్య ధోరణికి బాటలు వేస్తుంది. వేదాంతం ఈ బాటను అంగీకరించదు. జీవుడు వేరే, దేవుడు వేరే అనేటటువంటి ద్వంద్వ సంబంధమైన భావన ఒకటి, ఇది ద్వైత సిద్ధాంతం. జీవుడు ఈశ్వరుడు ఒక్కడే, ఇది అద్వైతం. జీవులలో కొందరు మాత్రమే జీవేశ్వరుల అనుబంధం ఇది అని తెలుసుకోగలుగుతారు, అది విశిష్టాద్వైతం. ఈ 3 మార్గాలు ఎవరికి వారు వారి వారి ప్రవర్తకుల చేత విశేష ప్రాచుర్యాలను పొంది ఉండగా, అద్భుతమైన దర్శన శాస్త్రం ఆస్తిక దర్శనం, వేదాంత దర్శనం, అందులో శిఖరాయమానమైన అంశం అద్వైతం. నద్వైతం అద్వైతం, అంతా ఒక్కటే అనేటటువంటి ఆలోచన సమష్టి జీవన విధానానికి హేతు అవుతుంది. బంగారం ఒక్కటే, కమ్మలవుతాయి, గొలుసవుతుంది, గాజులవుతాయి, ముక్కు పొడకగా మారుతుంది. లోహాలన్నీ ఒక్కటే, వెండి, రాగి, బంగారం అన్నీ భూమిలోంచి వచ్చేవే, దేహం కూడా భూమిలోనికి వెళ్ళిపోయేదే. ఇలా అణువుతో ఆరంభమై
విశ్వాంతరాళం వరకు మన ఆలోచనలు కొనసాగే విధంగా అద్వైతం ఉన్నది కనుక ఇది శిఖరాయమానమైనటువంటి శాస్త్రం. ఇది వేదాంత దర్శన శాస్త్రం. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే చూస్తున్నాం, తెలుసుకుందాం, కొద్దిగానైనా పాటించే ప్రయత్నం చేద్దాం, 10 మందికి సహాయం చేద్దాం, మంచి పనులతో మంచి ఆలోచనలతో కాలం గడుపుదాం. ఇది సమాధానం చెప్పుకోవాలి.